హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆంధ్ర స్పైసీ ఫుడ్. ఇవాల్టి వీడియోలో నేను చేయబోయే రెసిపీ పిల్లలకు ఎంతో ఇష్టమైనటువంటి స్నాక్ ఐటమ్ మంచూరియన్ని ప్రిపేర్ చేస్తున్నాను. మంచూరియన్ దేనితో చేస్తున్నానంటే సోయాతో ప్రిపేర్ చేస్తున్నానండి. సోయాలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, పిల్లల బాడీకి కూడా మంచి హెల్తీగా ఉంటుంది. కాబట్టి నేను సోయాతో మంచూరియన్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ ఎందుకు, సోయా మంచూరియన్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. సోయాని బాయిల్ చేసుకోవడం కోసం ఇక్కడ కొన్ని వాటర్ని వేసుకున్నాను. అందులోనికి కాస్త కల్లుప్పును వేసుకుంటున్నాను. వాటర్ బాయిల్ అవుతుంది. ఇప్పుడు ఈ సోయాను ఇందులో వేసేసుకుంటున్నాను. వీటికి మంచి ఫ్లేవర్ రావడం కోసం నేను ఇందులోనికి కొన్ని వెల్లుల్లిని కట్ చేశాను, చిన్న చిన్న ముక్కలుగా వేసుకుంటున్నాను. వాటితో పాటు కొన్ని ఆనియన్స్, కొన్ని పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను. వాటితో పాటు కొద్దిగా కూడా యాడ్ చేసుకుంటున్నాను. సోయా లోపలి వరకు కూడా ఉడికేటట్లు వీటిని బాయిల్ చేసుకోవాలి. చూడండి, సోయా లోపలి వరకు కూడా ఉడికిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు వీటిని ఒక స్ట్రైనర్లో వేసేసుకుందాము. ఇప్పుడు సోయాలో ఉన్నటువంటి వాటర్ని అంతా తీసేసుకున్నాను. చూడండి, అయినా కూడా లోపల ఎంత జ్యూసీగా అనిపిస్తుందో చూడండి. ఇంకా కొద్దిగా వాటర్ ఉన్నట్లుగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవడం కోసం ప్రిపేర్ చేసేసుకుందాము. డీప్ ఫ్రై కోసం నేను ఇక్కడ ఆయిల్ని పెట్టేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కేలోపు మనం వీటిని కొద్దిగా మ్యారినేట్ చేసేసుకుందాము. ఇప్పుడు వీటిలోనికి కొద్దిగా పసుపు, లైట్గా చిల్లీ పౌడర్ని వేసేసుకుంటున్నాను. వీటితో పాటుగా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ని వేసేసుకుంటున్నాను. కార్న్ఫ్లోర్తో పాటుగా 1 స్పూన్ మైదాని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిలో వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ ఇందులో వాటర్ ఉంది కదా, ఆ వాటర్తోనే ఇది కలిసిపోతుంది. చూడండి, ఎక్కువ వాటర్ని యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. చూడండి, వాటర్ వేయకుండానే కార్న్ఫ్లోర్ ఎంత బాగా కలిసిపోయిందో. ఇందులో సాల్ట్ వేయలేదండి. ఆల్రెడీ నేను సోయాను సాల్ట్ వేసి బాయిల్ చేసుకున్నాను కదా, అందుకోసం అనేసి సాల్ట్ వేయలేదు. ఇప్పుడు ఒకసారి ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చెక్ చేసుకుందాము. ఇప్పుడు సోయాను ఇందులోనికి వేసుకొని డీప్ ఫ్రై చేసేసుకుందాము. ఈ విధంగా వేసుకొని పక్కకు తీసేసుకోవాలి. ఈ విధంగా అన్నిటినీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లిని వేసుకుంటున్నాను. వాటితో పాటే పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయలను వేసేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయలను కూడా నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక 1 స్పూన్ సోయా సాస్ని వేసేసుకుంటున్నాను.
కొద్దిగా రెడ్ చిల్లీ సాస్ని వేసేసుకుంటున్నాను. గ్రీన్ చిల్లీ సాస్ వేసేసుకుంటున్నాను. గ్రీన్ చిల్లీ సాస్ అది మీ ఇష్టం అండి. ఆల్రెడీ మనం గ్రీన్ చిల్లీ వేసాం కదా, కొద్దిగా స్పైసీగా ఉండడం కోసం నేను గ్రీన్ చిల్లీని వేసేసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇష్టం లేదు అంటే స్కిప్ చేసేయండి. లైట్గా టమోటా సాస్ని వేసేసుకోవాలి. కాస్త వెనిగర్ని యాడ్ చేసేసుకుంటున్నాను. కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ వీటిని ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి సోయాని ఇందులోనికి వేసేసుకోవాలి. ఫైనల్ టచ్గా కొత్తిమీరని యాడ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ సిమ్లోనే ఉంచేసి ఇక సర్వ్ చేసుకోవడమేనండి. చూడండి, బయటికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా మనము పిల్లల కోసము స్నాక్ ఐటెంని తయారు చేయొచ్చండి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి, పిల్లలకు ఎంతో ఇష్టమైనటువంటి సోయా మంచూరియన్ 10 నిమిషాల్లో రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.